లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. ఇది బిగ్ బాస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. చూసారా ఈసారి బడ్డీ పేర్ అని చెప్పేసి ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. గ్రీన్, రెడ్, ఎల్లో. అయితే ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పౌరుషం అని, తెలివి అని, హ్యూమరస్, వెరీ టాలెంటెడ్, ఇలా కొన్ని ఇచ్చారు కదా. భలేగా మరి అంటే ముందే మ్యాచ్ చేసి ఉంటారేమో వాళ్ళు. అంటే వాళ్ళ ఇంటర్వ్యూస్ లో వాళ్ళ వే ఆఫ్ టాకింగ్, లేకపోతే సోషల్ మీడియా లైఫ్ కానీ పర్సనల్ లైఫ్ వదిలేస్తే సోషల్ మీడియా స్క్రీన్ ప్రెజెన్స్ చూద్దాం. సో సోషల్ మీడియాలో వాళ్ళు ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి ఒక కలర్ సైకాలజీ బట్టి ఒక్కొక్క కలర్ వాళ్ళు క్యాప్ చేసి ఉన్నారు. సో రెడ్ అనగానే ఆబ్వియస్లీ కరేజ్, విక్టరీ, కొంచెం ధైర్యంగా దూకుడుగా వెళ్ళిపోయే మనస్తత్వం ఉన్న వాళ్ళు అలా అలా పెట్టొచ్చు. ఎల్లో వచ్చేసరికి ప్లెజెంట్ అనమాట, స్మార్ట్, ఇవన్నీ కూడా వస్తాయి. గ్రీన్ అనేసరికి పాజిటివ్ యాటిట్యూడ్, అసలు ఆగక్కర్లే వెళ్ళిపోవడం. సో ఆ కలర్స్ ని అలా సైకాలజీ పరంగా తీసుకుని అలా టార్గెట్ ఫిక్స్ చేశారనమాట. అయితే వాళ్ళు కూడా సడన్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. సడన్ గా ఇంకొక పేర్ వస్తున్నారు, ఇంకొకళ్ళు వస్తున్నారు కంటెస్టెంట్. అప్పుడు వాళ్ళు పేర్ అయినప్పుడు మనకు కూడా ఏమనిపించింది, వీళ్ళిద్దరికి బాగా మ్యాచ్ అయింది అనిపించింది కదా. యష్మి గౌడ, నిఖిల్ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అలా కూడా మాకు బడ్డీ పేర్స్ లో విష్ణుప్రియ అండ్ ఇంకొకళ్ళు ఉన్నారు, ప్రణీత సంథింగ్, పృథ్వీ శెట్టి. వాళ్ళిద్దరూ అసలు ఒకరికొకరు తెలియదు, చాలా మంది తెలియని వాళ్ళే. అవునా? సో అంటే చాలా ఐ క్యాచీగా ఉన్నారు అనమాట. ఆయన బొమ్మ వేయడం గానీ, తను కనెక్ట్ అయిపోవడం కానీ, తను వెంటనే ఆ బొమ్మ చూసి స్పాంటనిటీగా ఒక నవ్వు నవ్వి ఫ్రెండ్లీగా, ఎంత బాగా. అవునా? సో జనరల్ గా ఎవరైనా మన బొమ్మ చూస్తే ఏంటి వీడు ఇలా వేసాడు అనుకుంటాం. తను అలా లేదు, చాలా స్పోర్టివ్ గా, చాలా క్యాచీగా తీసేసుకుంది. సో వాళ్ళిద్దరు తర్వాత పరిచయం చేసుకున్నారు. అవును. సో గురించి కూడా క్వశ్చన్స్ అడిగారు కదా. అలాగా చాలా బాగుందండి, నాకు మంచిగా అనిపించాయి పేర్స్ కూడా. ఈవెన్ శేఖర్ భాష, బేబక్క పేరు కూడా బాగుంది కదా అసలు. ఆవిడకి ఈయనకి ఇద్దరు సూపర్. ఇద్దరు వినరు, ఇద్దరు మాట్లాడతారు, ఇద్దరే. కానీ ఆ ఇద్దరు ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యర్థుల టైప్. అంతే అంతే, పేరు కాదు అసలు వాళ్ళు. నిజానికి ఇద్దరు స్ట్రాంగ్ పర్సన్స్, స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఇద్దరు. సెన్సిటివిటీ అనేది ఉంది, బట్ బయట పెట్టరు. ఇద్దరు రియాక్ట్ అవుతారు, బట్ బయట పెట్టరు. చాలా స్ట్రెంగ్త్ ఉన్న కంటెస్టెంట్స్ ఇద్దరు, ఎస్పెషల్లీ శేఖర్ భాష అండ్ బేబక్క. ఆవిడ్ని చాలా మంది ట్రోల్ చేశారు లక్ష్మీ మంచుని ఇమిటేట్ చేసినప్పుడు. కానీ ఆవిడ ఎక్కడ ఆగలేదండి ఇప్పటిదాకా కూడా. నిన్న వెళ్తూ కూడా ఆవిడ ప్రొమో చూసారా? ఆబ్వియస్లీ అసలు హిలేరియస్ అన్నమాట. నాగార్జున గారే నవ్వారంటే పడి. మనం ఆబ్వియస్లీ చాలా మంచి ఎంటర్టైనర్ ఆవిడ కూడా. సో మనం లాస్ట్ వరకు వాళ్ళిద్దరు పేరుని అలా కాపాడుకోవాలి. ఎవరు విన్ అవుతారు అనేది. తర్వాత ఎలాగో సోలోగా ఆడతారు, ఇలాగా చివరి వరకు కూడా పేర్స్ లాగా ఆబ్వియస్లీ సో ఎవరైనా అవ్వచ్చు, బట్ ఎంటర్టైన్ చేసే వాళ్ళని మనం లాస్ట్ దాకా తీసుకెళ్ళగలిగాం. అవును. సో అందుకని నేనైతే పర్సనల్ గా శేఖర్ భాష గారిని లాస్ట్ వరకు తీసుకెళ్ళాను. మీరు ఇంకొకటి గమనించారా దీప్తి గారు? వీళ్ళిద్దరిని చూసినప్పుడు చాలా స్ట్రాంగ్ గానే అనిపిస్తున్నారు, కానీ వీళ్ళిద్దరు చాలా సెన్సిటివ్ అండి. చాలా వాళ్ళ లైఫ్ లో కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చారు. అయితే అసలు శేఖర్ భాష గురించి జస్ట్ ఆయన ఆర్జే అని తెలుసు, విజే అని తెలుసు, యాక్టర్ అని తెలుసు. ఈ మధ్య లావణ్య ఇష్యూలో ఫైట్ చేశారు, రాజ్ తరుణ్ కి హెల్పింగ్ గా వచ్చారని మనకు అక్కడి వరకే తెలుసు. కానీ ఇందాక నేను ఆయన గురించి కొంచెం ఒక చిన్న రీసెర్చ్ చేస్తున్నప్పుడు భలే ఇంట్రెస్టింగ్ గా అనిపించిన పాయింట్స్ కొన్ని నోట్ చేశాను, నేను చదివి వినిపిస్తాను. శేఖర్ భాషని నిజంగా నేను లావణ్య ఇష్యూలోనే నేను ఇంటర్వ్యూ చేస్తూ వెళ్ళాను. అసలు అతను ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్, టు బి ఫ్రాంక్, ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్. నేను మీకు కూడా కొంత ఇన్పుట్స్ లాగా ఉండొచ్చు, ఇంకొంతమంది బిగ్ బాస్ ఫాలోవర్స్ కావచ్చు, లేదంటే శేఖర్ భాష ఆర్మీ కావచ్చు, ఇంకెవరైనా ఫ్యాన్స్ కావచ్చు, ఎవరికైనా ఇంకాస్త ఆయనకి సంబంధించి ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ గా ఉండొచ్చు రేపు బిగ్ బాస్ విన్నర్ దాకా వెళ్ళడానికి అని నేను ఇది చదువుతున్నాను. శేఖర్ భాష ఫేమస్ ఆర్జే, రేడియో జాకీ, విజే టీవీ యాంకర్, ఆయన క్రికెట్ కామెంటేటర్ కూడా. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శేఖర్ భాష స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ. హైదరాబాద్ లో 92.7 బిగ్ FM లో ప్రసారమయ్యే కిక్ కార్యక్రమంతో బాగా పాపులర్ అయ్యారు. టీవీ రంగంలోనూ ఆయన పేరు తెచ్చుకున్నారు. శేఖర్ భాష ఒక దశాబ్దం పాటు జెమినీ మ్యూజిక్, మా మ్యూజిక్ టీవీ ఛానళ్లలో విజేగా పనిచేశారు. 2019లో ఇండియా వెస్టిండీస్ క్రికెట్ సీజన్ లో శేఖర్ భాష క్రికెట్ కామెంటేటర్ గా వ్యవహరించారు. రేడియో రంగంలో అతని ప్రతిభకు గుర్తింపుగా భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎక్సలెన్స్ ఇన్ రేడియో IRF పురస్కారాన్ని 19 సార్లు గెలుచుకున్న
ఏకైక భారతీయ ఆర్జేగా నిలిచారు శేఖర్ భాష. గ్రేట్ కదండి కంగ్రాట్స్ కదా. అంతే. ఇప్పుడు నేను ఇవన్నీ నేను మీకు ఇందాక కూడా చెప్పాను కదా, వాగ్దాట్ అంటారు కదా, అది వాగ్దాటి. ఆగదు. అలా ప్రవహిస్తూనే ఉంటుంది. అసలు ఇంకా ఎన్ని చూడండి. 2019లో ఇండియా రేడియో ఫోరం నుంచి ఉత్తమ రేడియో జాకీ పురస్కారాన్ని కూడా శేఖర్ భాష అందుకున్నారు. 2017లో ది టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం టీవీ రేడియో రంగాల్లో అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మొదటి 10 స్థానాల్లో నిలిచారు శేఖర్ భాష. టీవీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కింగ్ గానే నిలిచారు. అలాగే 2016లో పద్మమోహన పురస్కారం కింద ఉత్తమ విజేగా శేఖర్ భాష ఎంపికయ్యారు. ఇలా శేఖర్ భాష తన అద్భుతమైన ప్రదర్శనలతో టీవీ రేడియో రంగాల్లో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. 2007లో ఇండియా రేడియో ఫోరం అవార్డుల్లో గురు హోజా షురో షోకు ఉత్తమ రేడియో కార్యక్రమంగా అవార్డు దక్కింది. రేడియో శ్రోతల్లో అత్యంత ఆదరణ పొందిన ప్రోగ్రామ్ గా ఈ షో నిలిచింది. శేఖర్ భాష తన ప్రత్యేకమైన శైలితో కెవ్వు కేక అనే పదాన్ని తెలుగు పరిశ్రమకు పరిచయం చేశారు. ఈ పదం ఆ తర్వాత టాలీవుడ్ చిత్రాల్లో, టీవీ కార్యక్రమాల్లో, పాటల్లో ప్రముఖంగా వాడుకలోకి వచ్చింది. కెవ్వు కేక అతను సృష్టించిందే. తర్వాత 2007లో శేఖర్ భాష రెడ్ FM 93.5 నుంచి బిగ్ FM 92.7 కి మారారు. బిగ్ సందడికి షోకు ఆయన హోస్ట్ గా వ్యవహరించారు. 2008లో ఈ షో ఉత్తమ రేడియో కార్యక్రమంగా గుర్తింపు పొందింది. తన రేడియో కెరీర్ లో శేఖర్ భాష హ్యాపీ మార్నింగ్స్ అనే ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. ఈ షో ద్వారా 2017లో ఉత్తమ బ్రేక్ఫాస్ట్ షో అవార్డును అందుకున్నారు. శేఖర్ భాష తన రేడియో ప్రయాణంలో 4 మారథాన్ ఆర్జే ఫీడ్స్ చేశారు. 2007లో 92.7 గంటలు నాన్ స్టాప్ మారథాన్ నిర్వహించి తెలుగు రేడియోలో మొదటిసారి సంచలనంగా నిలిచారు. 2008లో 100 గంటల పాటు నాన్ స్టాప్ రేడియో ప్రసారంతో మరింత ఫేమస్ అయ్యారు. 2016లో 106 గంటల ఆన్ వీల్స్ మారథాన్ నిర్వహించి మొబైల్ ఇంటర్నెట్ ప్రాముఖ్యతను చాటి చెప్పారు. 2018లో ప్లాస్టిక్ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు 92 గంటల నాన్ స్టాప్ మారథాన్ నిర్వహించారు. సినిమా రంగంలోనూ శేఖర్ భాష సుపరిచితుడే. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వెల్కమ్ ఒబామా సినిమాతో శేఖర్ నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. మరికొన్ని సినిమాల్లోనూ పనిచేశారు. టాలీవుడ్ యాక్టర్ రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో శేఖర్ భాష సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్ తరుణ్ కి మద్దతుగా శేఖర్ భాష నిలిచారు. రాజ్ తరుణ్ కి చెందిన ఇల్లు, డబ్బు కోసమే లావణ్య ఇదంతా చేస్తోందని మీడియా ముందు మాట్లాడడం సంచలనంగా మారింది. ఈ కార్యక్రమంలో మీడియా ఎదుటే శేఖర్ భాషని లావణ్య చెప్పుతో కొట్టడంతో సోషల్ మీడియాలో రచ్చగా మారింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి అడుగుపెట్టిన శేఖర్ భాష క్వాలిటీస్ మల్టీ టాలెంటెడ్, హ్యూమరస్. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత నాగార్జున ముందు శేఖర్ భాష ఓపెన్ గా మాట్లాడారు. బిగ్ బాస్ హౌస్ లోకి రావడం తన కళ అని చెప్పారు. తనతో కంటెస్టెంట్స్ అందరూ బాగుంటే అంతా ప్రశాంతంగా ఉంటుందని, తనను శత్రువుగా చూస్తే మాత్రం టైటిల్ పట్టుకెళ్తానని కింగ్ నాగార్జున ముందు సవాల్ చేశారు. అసలు ఆయనే పట్టుకెళ్ళిపోతారు. కన్ఫర్మ్ అండి. అసలు ఇదంతా చదువుతుంటే నాకు భలే ఎక్సైటింగ్ గా అనిపించింది. ఎందుకంటే నేను అతన్ని ఎప్పుడు 4 times ఇంటర్వ్యూ చేసినా ఎప్పుడు లావణ్యకి సంబంధించి తప్ప ఇంకేది లేదు. ప్రెసెంట్ ఉన్న పరిస్థితి అదే. ఆయన నెత్తికెక్కించుకున్న బేతాళుడు అదే. అవును. 2004లోనేమో లావణ్యతో మళ్ళీ పాపులర్ అయ్యారు ఒక రకంగా. అంటే అప్పటి వరకు ఉన్న ట్రాక్ రికార్డ్ వేరు. ఇది ఇంకోటి బ్రేక్ చేశారు ఇప్పుడు. అంతే కదా. ఆయన రికార్డ్స్ ఆయన బ్రేక్ చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఆవిడ ఇప్పుడు ప్రెగ్నెంట్ 9th month. ఆవిడకి డెలివరీ టైం కూడా మొన్ననే సీమంతం చేసి నెక్స్ట్ డే మళ్ళీ లైవ్ షోకి వచ్చారు అనమాట ఆయన. తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు నేను చెప్పాను, ఇంతకు ముందు కూడా ఒక సింగర్ రేవంత్ కి తను హౌస్ లో ఉండగానే డెలివరీ అయింది కదా. నేను శేఖర్ నీ మాట కూడా అడిగాను, ఖచ్చితంగా మీరు హౌస్ లో ఉండగానే మీ ఆవిడకి డెలివరీ అవుతుంది, అప్పుడు పరిస్థితి మనలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎంతో మంది అభిమానులు ఉన్నారు ఆయనకి. సో మాలాంటి వాళ్ళు అందరు వెల్ విషెస్ కూడా వాళ్ళ బేబీకి, వాళ్ళ వైఫ్ కి ఉంటుంది, ఆయనకు కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. సో షీ విల్ బి హ్యాపీ విత్ న్యూ బార్న్, హెల్దీగా ఉంటారు. ఐ విష్ అది. అయితే నేను ఎప్పుడు శేఖర్ అనేదాన్ని అనమాట, ఏంటి శేఖర్ ఇంత స్ట్రగుల్ అవుతూ మీ క్వశ్చన్స్ కూడా అడిగాను నేను, ఇలా రోడ్డు మీదకి మీరు వచ్చేసారు, ఫ్యామిలీని తెచ్చేసారు, అన్ని మాటలు పడాల్సి వస్తుంది, ఏమనిపించట్లేదా అని చెప్పి. ఎందుకు వచ్చానమ్మా, నేను ఒక కాజ్ కోసం వచ్చాను, ఫైట్ చేస్తాను. యాక్చువల్లీ ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యారు ఫేక్ కేసెస్ తో. మీరు అంతకు ముందు ఆయన ఇంటర్వ్యూస్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఈ లావణ్య కన్నా ముందు ఒక 1-2 months ముందు ఆయన ఒక ఇష్యూ ఫేస్ చేశారు ఫేక్ కేసెస్ గురించి. ఇలాగే ఒక లేడీ కొన్ని సెక్షన్స్ పట్టుకుని ఆయన్ని ట్రబుల్ చేశారు. బట్ ఆయన దాని నుంచి బయటపడి తనలా ఎవరు అవ్వకూడదని చెప్పి తను దీన్ని పట్టుకున్నారు. ఆబ్వియస్లీ ఆయనకేమి
లావణ్య కేసు పట్టుకుని బిగ్ బాస్ కి వెళ్ళాలి ఇంత ప్లాన్ ఏం లేదు. లేదు ఫస్ట్ లేదు. లేదు. ఫస్ట్ థింగ్ ఆయన ఫేస్ చేశారు కాబట్టి ఆయనలో ఎవరు చేయకూడదని తన ముందుకు వచ్చారు. ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఆ జర్నీలోనే బిగ్ బాస్ అట్రాక్ట్ అయ్యాడు ఈయనకి. ఈయన అట్రాక్ట్ అవడం కాదు. కరెక్టే కరెక్టే. ఆర్జేగా వెళ్ళొచ్చు బిగ్ బాస్ కి. ఇంతకు ముందు కాజల్ వచ్చారు, అంతకు ముందు ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు, ఆర్జేస్ వచ్చారు. బట్ ఆర్జేగా కూడా తను వెళ్లే స్కోప్ ఉంది. ఇన్ని రికార్డ్స్ ఉన్నప్పుడు తను ఎందుకు తీసుకోడు బిగ్ బాస్? సో లావణ్య కేసు అందుకే తీసుకున్నాడు అనేది బుల్షిట్ నన్ను అడిగితే. తను ఆ కేసు జర్నీలో సక్సెస్ అయ్యారు, ఆబ్వియస్లీ వైరల్ అయ్యారు, ఫేమస్ అయిపోయారు, పీపుల్ సపోర్ట్ ఉంది ఆయనకి కాబట్టి బిగ్ బాస్ తీసుకున్నాడు. సో బిగ్ బాస్ ఆయన వెళ్ళడం కాదు, బిగ్ బాస్ ఈయన పిలుచుకున్నాడు.